హాయ్ గాయస్, ఈరోజైతే నేను మూసాపేట్ భరత్ నగర్లోని లక్ష్మీ కళా సినీ ప్రైవేట్ సినిమా థియేటర్కి వచ్చిన. ఇక్కడైతే మనకి మొత్తం 4 స్క్రీన్స్ ఉంటాయి. ఇక థియేటర్ అనేది బయటకు వెళ్ళి చూస్తారు కదా. డిజైన్ అయితే మంచిగా ఉంది యూనిక్కి. ఇక 4 స్క్రీన్లకి బయటనే మనకి బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఒకే కాడ అయితే మనం టికెట్ తీసుకోవాలా. ఇక ఈరోజు అయితే కంగువా ఇంకా మట్కా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. చూస్తారు కదా, బయట అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు థియేటర్ లోపల కొనికి. ఇక లక్ష్మీ కళ, శశికళ, లలిత థియేటర్స్కి అయితే గీవేలోనే ఎంట్రీ ఉంటుంది. ఇక లోపల మనకి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. లక్ష్మీ కళ థియేటర్ అయితే 1990 మే 9న జగదేక వీరుడు అతనొక సుందరి మూవీ అయితే స్టార్ట్ చేశారు. ఇక 1993లో శశికళ థియేటర్ అయితే ఓపెన్ అయింది. 2007లో చంద్రకళ థియేటర్ అయితే ఓపెన్ చేశారు. 2014లో లలిత స్క్రీన్ అయితే ఏషియన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. పోగానే 3D గ్లాస్ అయితే ఇచ్చారు మనకి. ఇక ఈ స్క్రీన్ అయితే ఈ థియేటర్లో మస్తు చిన్నగా ఉంటుంది. 4 స్క్రీన్స్లో కంపేర్ చేస్తే మనకి ఈ స్క్రీన్ చిన్నగా ఉంటుంది. బట్ సౌండ్ అయితే మంచిగానే ఉంటుంది. ఇక పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఉంటాయి మనకి ఈ థియేటర్లో. పైనకెళ్ళి కింద వరకు అయితే సేమ్ టికెట్ ప్రైస్ ఉంటుంది, సేమ్ సీటింగ్ ఉంటుంది. ఈ స్క్రీన్లో మనకి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు 3D సినిమా అని. RRR మూవీ అయితే మనకి ఈ స్క్రీన్ రెనోవేట్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయింది. సో సౌండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది. 360 డిగ్రీస్ సౌండ్ సిస్టమ్ అయితే మనకి ఈ థియేటర్లో ఉంది. రూఫ్లో ఏసీ గిట్లా మీరు చూడొచ్చు. తక్కువ ప్రైస్లో మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు వీళ్ళు. మూసాపేట ఏరియాలో ఫస్ట్ థియేటర్ అంటే లక్ష్మీ కళా థియేటరే. శ్రీరాములు థియేటర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఈ థియేటర్ ఉంటుంది. ఈ థియేటర్లో సౌండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు. ఇక కంగోవా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ వరకు మంచిగానే ఉంది. ఇక ఇంటర్వెల్లో స్నాక్స్ తీసుకొని బయటకి అయితే వచ్చిన. 3 స్క్రీన్స్కి ఒకటే కాడైతే మనకి క్యాంటీన్ ఏరియా ఉంటుంది. ప్రైస్ ఇట్లా మస్తు చీప్ ఉండే. తక్కువ ప్రైజెస్లో మంచి మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ థియేటర్లో వస్తుంది. ఈ లక్ష్మీకళ, శశికళ స్క్రీన్స్ అయితే ఆపోజిట్ ఉంటాయి. చంద్రకళ స్క్రీన్కి అయితే వేరే సైడ్కి వెళ్ళి ఎంట్రీ ఉంటుంది. 15 మినిట్స్ గ్యాప్ అయితే మనకి ప్రతి స్క్రీన్లో ఇంటర్వెల్ ఉంటుంది. డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి అట్లా పెట్టారు. ఇక నేనైతే మళ్ళీ థియేటర్ లోపలికి పోతున్నా. ఇక కంగువా మూవీలో నాకైతే హైలైట్ అనిపించింది ఈ ఫైర్ సాంగ్ ఒకటే. ఓవరాల్గా మూవీ అయితే మంచిగానే ఉంది. 10కి 7 స్టార్ ఇస్తా. ఇక ఈ లక్ష్మీ కళా సినీ ప్రైవేట్ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేసుకొని, అండ్ వీడియో అయినా మీకు నచ్చితే లైక్ చేయరు, అండ్ ఆ ఛానల్ నెంబరే సబ్స్క్రైబ్ చేసుకోండి.